వెల్కమ్ టు కెరీర్ వేవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి CHSL 2025 నోటిఫికేషన్. ఆన్లైన్ స్టార్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 23rd June 2025. లాస్ట్ డేట్ వచ్చేసి 18th July 2025. ఫర్ కరెక్షన్ ఆఫ్ అంటే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి మళ్ళీ మనకి 2 days అనేది ప్రొవైడ్ చేశారు. అది 23rd July అండ్ 24th July. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది Tier 1 Tier 2 ఉంటుంది. Tier 1 వచ్చేసి 8th September 2025 నుండి 18th September 2025 అంటే 10 days అనేది ఎగ్జామ్ జరుగుతుంది షిఫ్ట్ వైజ్గా. Tier 2 ఎగ్జామ్ వచ్చేసి February to March 2026, బట్ ఇక్కడ 2025 అనేది పడింది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి పే స్కేల్ అనేది ఉంటుంది. ఈ పే స్కేల్ లైక్ లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటరీ వచ్చేసి level 2, డాటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి level 4 అండ్ level 5, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ గ్రేడ్ ఏ వచ్చేసి level 4. అంటే ఇవన్నీ బేసిక్ అన్నట్టు. సో అలవెన్స్ని కలుపుకుంటే మనకి యావరేజ్గా బేసిక్ శాలరీ కంటే 10,000 to 50,000 ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ లిమిట్ అనేది క్యాండిడేట్స్ born not before 2nd January 1919 to 1st January 2008. అంటే క్యాండిడేట్స్ అన్ని అప్లై చేసుకునేవారు ఇన్ బిట్వీన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే ఉండాలి. బట్ స్టిల్ మనకి అప్లికేషన్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అది ప్రొవైడ్ చేశారు. అది SC ST క్యాండిడేట్స్కి 5 years, OBC క్యాండిడేట్స్కి 3 years, PWD అన్రిజర్వ్కి 10 years, PWD OBCకి 13 years, PWD SC STకి 15 years. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ D1 Grade 1 ఇన్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అంటే ఈ యొక్క మినిస్ట్రీలో మనం వర్క్ చేయడానికి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథ్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. అంటే ఇంటర్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. ప్లస్ మళ్ళీ LDC ఫర్ DO గ్రేడ్ ఏ ఎక్సెప్ట్ 8.1లో కాక మిగతా వేరే వాటిలో జస్ట్ 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై. ఇది అప్లై చేసుకోవడానికి మనకు ssc.gov.in అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనం మొబైల్ అప్లికేషన్ SSC మొబైల్ అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ప్లే స్టోర్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 rupees. బట్ ఇది ఉమెన్, SC ST PWD అండ్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి మాత్రం ఫీ అనేది ఎగ్జామ్ చేశారు. మిగతా వారు 100 rupees పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ Tier 1 అండ్ Tier 2లో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వచ్చేసి Tier 1 ఎగ్జామ్ అనేది మనకి 4 parts ఉంటుంది. Part 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 marks, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 25 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 marks అండ్ జనరల్ అవేర్నెస్ 25 questions. అంటే టోటల్ మీకు 100 questionస్కి 200 marks ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్కి 2 marks ఉంటుంది. మళ్ళీ టైం డ్యూరేషన్ వచ్చేసి 100 questionస్కి 60 minutes అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ Tier 2 వచ్చేసి Tier 2లో మనకి 4 sections ఉంటాయి. Section 1, 2, 3, 4. Section 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. Section 2లో జనరల్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. Section 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. Section 4లో స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. And thank you for watching. Subscribe and share this YouTube channel.